నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగాలకు ఇచ్చేసినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈరోజు రేపు ఎల్లుండి మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. బాబా గారు ఈరోజు ఇచ్చినటువంటి విషయం భౌతికం ఆధ్యాత్మికం సమన్వయం ఎలా సచ్చరిత్ర పూర్వకంగా. భౌతికం అంటే ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా మనసుచే గ్రహించి మన శరీరంతో అనుభవిస్తాం. ఇది భౌతికం. విషయాలని ఇంద్రియాల ద్వారా మనసుచే గ్రహించి శరీరంతో అనుభవించేది భౌతికం. దీన్ని మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే విషయాలు పంచ విషయాలు ఆరు విషయ పంచకాలు అంటారు. చెప్పబడే ప్రతి ఒక్కటి కూడా బాబా గారి స్ఫురణే అని సౌన్యంగా మనం చేసుకుంటున్నాం. విషయ పంచకాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన. వీటిని మనకు అందించే ఇంద్రియాలు చెవి, చర్మం, కన్ను, జిహ్వ, ముక్కు. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. అలాగే పంచ కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. కాళ్ళు, చేతులు, నోరు, మల మూత్ర విసర్జన అవయవాలు. అలా ఈ విషయ సుఖాలని ఆరు విషయాలని దేన్నైనా సరే ముందు ఇంద్రియం ద్వారా మనసు గ్రహిస్తుంది. దాన్ని మనం శరీరంతో అనుభూతి చెందుతాం, అనుభవిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది వింటున్నారు. వినడంలో మనసు ద్వారా మీరు స్వీకరిస్తేనే, మనసు ద్వారా గ్రహిస్తేనే ఏం చెప్పబడుతుందో అది మీరు తెలుసుకుంటారు. మనసు పెట్టలేదు అనుకోండి, జస్ట్ ఏదో శబ్దం వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది, అది లోనికైతే ప్రవేశించదు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం మనసు ద్వారా, ఆ ఇంద్రియం ద్వారా మనసుచే గ్రహించి శరీరంతో అనుభవిస్తాం. ఇది సమస్త జీవరాశికి ఉన్నటువంటి ఒక శరీరం, మనసు, సరే ఇంద్రియాలు, విషయాలు ఉన్నాయి. కానీ మానవ శరీరానికి కూడా ఇవే ఇంద్రియాలు ఉన్నాయా? ఇంకా ఏదైనా ప్రత్యేకమైన ఇంద్రియం ఉన్నదా? చెప్పేది కాదండి, ప్రశ్నలు కూడా ఉంటాయి. మానవ శరీరానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ 10 ఇంద్రియాలే ఉంటాయా? ఇవి కాక మరేదైనా ప్రత్యేకంగా వేరేది ఏదైనా ఉందా? ఏంటది? బుద్ధి ఉంది. బుద్ధి భలే ప్రాస బాగా కుదిరిందండి. ఎస్, ఇంటలెక్ట్, బుద్ధి. ఈ బుద్ధి అనేది కేవలం మానవ శరీరానికి మాత్రమే ఇవ్వబడింది. ఈ విషయం సచ్చరిత్ర 6వ అధ్యాయం 8వ అధ్యాయం తెలుపుతాయి. సచ్చరిత్ర స్పృశించని అంశమే లేదు. అందుకే సచ్చరిత్ర 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 అంటాం. కరెక్ట్. రాముడి గారి గురించి తెలుసుకోవాలనుకుంటే వాల్మీకి రామాయణం కావాలి. కృష్ణుడి బోధ తెలుసుకోవాలంటే భగవద్గీత కావాలి. కృష్ణుడి ప్రేమ తెలుసుకోవాలనుకుంటే భాగవతం కావాలి. అలాగే బాబా గారి తత్వం తెలుసుకోవాలనుకుంటే దానికి ఏకైక గ్రంథం సాయి సచ్చరిత్రే అని సౌన్యంగా మనం చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా సచ్చరిత్ర ఓవి గ్రంథం. ఇందాక సార్ మెన్షన్ చేశారు, డాక్టర్ గారు నరసింహారావు గారు. ఓవి గ్రంథం మరాఠీలో హేమడ్ పంత్ గారిచే బాబా గారు రచింపు చేసిన శ్రీ సాయి సచ్చరిత్రకు యథాతథంగా మన తెలుగులో ఉన్నటువంటి గ్రంథం, సంపూర్ణ తెలుగు అనువాద గ్రంథం ఓవి గ్రంథం అంటారు. ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాల్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా. 6వ అధ్యాయం 8వ అధ్యాయం. భగవంతుడు
ఏకం, ఒకరే ఉన్నదంతా భగవంతుడే. ఆ ఒక్కరు అనేకం కాదలిచి సృష్టిని ఏర్పాటు చేయదలుచుకుంటే ముందు ఆయన మాయని సృష్టించారు. మాయ అంటే సత్వ, రజ, తమో గుణాల మిళితం. ఈ 3 గుణాలు కలిసి ఉంటాయి. భగవంతుడు అని అంటే సత్, చిత్, ఆనంద స్వరూపుడు. ఈ 3 వారిలో ఉంటాయి. భగవంతుడి సంకల్పానుసారం సృష్టిని ఏర్పాటు చేయాలి కాబట్టి మాయ తనలో ఉండే తమో గుణం నుంచి ఒక నిర్జీవ పదార్థాన్ని ఏర్పాటు చేసింది. ఒక నిర్జీవ పదార్థం, జడ పదార్థం, లైఫ్లెస్. తర్వాత ఈ నిర్జీవ పదార్థానికి మాయలో ఉండే రజోగుణం, భగవంతుల్లో ఉండే చిత్, ఈ 2 కలిసి ఉభయ స్వభావ గుణాలతో ఈ నిర్జీవ పదార్థానికి జీవాన్ని ఇచ్చాయి, చైతన్యాన్ని ఇచ్చాయి. ఇదిగో పంచభూతాలు ఏర్పడ్డాయి. సాంఖ్యశాస్త్రం కూడా చాలా వివరంగా చెప్తుంది ఈ పరిణామ క్రమాన్ని. ఆకాశం, భూమి, నీరు, అగ్ని, వాయువు ఏర్పడ్డాయి. వృక్షరాశి ఏర్పడింది, జంతురాశి ఏర్పడింది. ఆయా జంతువులు లేదా ఆయా జీవులు స్వభావానుసారం ఆహారాన్ని పొందుతున్నాయి, పెద్దవుతున్నాయి, సంతానాన్ని పొందుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఏ ఒక్క జీవి కూడా అసలు ఈ సృష్టి ఏంటి, ఈ బ్రహ్మాండం ఏంటి, ఇది ఎవరి కంట్రోల్లో ఉంది, ఎవరు ఏర్పరిచారు అని ఆ ఎవరు ఏర్పాటు చేశారో వారి గురించి ఆలోచించడానికి ఒక్క జీవి కూడా ఆలోచన రాలేదు. ఇప్పుడు ఈ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి భగవంతుడికే కొంత మరి అసంపూర్తి అనిపించింది. ఇప్పుడు భగవంతుడి సంకల్పానుసారం మాయలో ఇంకా ఏ గుణం మిగిలింది? మాయలో ఏ గుణం మిగిలింది? మనసు పెట్టారా? అందుకే మనస్సు గ్రహించాలని ముందే మనవి చేశా. మాయలో 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తమోగుణం యూటిలైజ్ అయిపోయింది, రజోగుణం అయిపోయింది, మిగిలింది ఏంటి? సత్వగుణం. సో ఈ సత్వగుణాన్ని ఉపయోగించి మాయ బుద్ధి అనే ఒక ఇంద్రియం కలిగినటువంటి జీవుని సృష్టిస్తే భగవంతుడిలో ఉండే ఆనందం వచ్చి అందులో మిళితమైంది. అంతటితో ఆ లీల, భగవంతుడి లీల ముగిసింది. ఎందుకు ముగిసింది? అసలు ఎందుకు బుద్ధి అనే ఇంద్రియం సృష్టించబడింది? ఆ బుద్ధి అనే ఇంద్రియం కలిగినటువంటి జీవుడు అంటే మనమే, మానవుడు సృష్టించబడ్డాడు అని అంటే ఇప్పటి వరకు 84 లక్షల జీవరాశి ఉంటే 83,99,999 రకాల జీవులలో లేనటువంటి ఈ ఆలోచన, అసలు ఈ సృష్టికి కారణం ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు, అసలు మనం ఎవరం, ఇటువంటి ఆలోచనలు చేసేందుకనే బుద్ధి అనే ప్రత్యేక ఇంద్రియాన్ని ఇచ్చి మానవుడి శరీరాన్ని సృష్టించారు భగవంతుడు. ఇప్పుడు ఈ మానవ శరీరం కర్తవ్యం ఏంటి? ఎవరు ఈ సృష్టి ఏర్పాటు చేశారు, ఒక నియమానుసారంగా ఎలా జరుగుతున్నాయి అని ఆలోచించి ఆ భగవంతుడి తత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించి భగవంతుడి లీలల్ని అవలోకిస్తూ ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ అలా క్రమంగా భగవద్ దర్శనం చేసుకోవాలి అన్న సంకల్పంతో భగవంతుడు మానవ శరీరాన్ని ఇచ్చారు. అందుకే మానవ జన్మ అత్యంత అరుదుగా లభించేటువంటి ఉత్తమ జన్మ, అత్యంత అరుదుగా లభిస్తుంది. కారణం ఏంటి? ఎంత నిష్పత్తి మానవ శరీరం రావటానికి? ఎంత పర్సంటేజ్ ఉంది? ఎంత ఛాన్స్ ఉంది మనకు మానవ శరీరం పొందటానికి? ఎంత ఛాన్స్ ఉంటుంది? 1/84 లక్షలు. అంటే ఎంత తక్కువగా ఉంటుంది? అతి స్వల్పం. ఎంతో కరుణతో భగవంతుడు మానవ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ బుద్ధిని అని అంటే భగవంతుడి తత్వాన్ని బుద్ధితో, వాక్కు ద్వారా, పెదల ద్వారా మనం విని గ్రహించి ఏది నిత్యం ఏది అనిత్యం. సాధారణంగా మనసు మన ఇంద్రియాల వైపుకి, ఇంద్రియాలు విషయాల వైపుకి చూస్తూ ఉంటాయి. ఇలా భౌతిక జీవనం గడిచిపోతూ ఉంటుంది. ఇలాగే గడిచిపోతే మనలాగే మన ఊరిలో పుట్టి పెరిగే అనేక జీవులు ఉన్నాయి. మనం పుట్టాం, పెరిగాం, సంతానం, వృద్ధాప్యం, మరణం. మనలాగే వేరే
మనందరం చూసే కుక్క పుట్టింది, పెరిగింది, సంతానం పొందింది, వెళ్ళిపోయింది. అది మనం ఒకటేనంటారా? ఒప్పుకుంటారా? ఆహా, అస్సలు ఒప్పుకోం. దేంతో పోలుస్తారండి మీరు? తమాషాగా ఉందాం ఇంత దూరం వస్తే. నేను పోల్చలా, సచ్చరిత్ర ప్రశ్న ఇది. కాబట్టి ఆ రెండు ఒకటేనా? మీ బుద్ధిని ఉపయోగించుకొని మీరే ఆలోచించుకోండి. రెండు ఒకటి కాదు. కాబట్టి ఇక్కడ తేడా రావాలి. మన భౌతిక జీవనాన్ని కొద్దిగా భగవంతుడి వైపుకి మరల్చుకోవాలి. అందుకే ఆయన మానవ శరీరం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బుద్ధితో ఏది నిత్యం, ఏది అనిత్యం అని గ్రహించగలిగే ఆ వివేకాన్ని సంతరించుకోవాలి. వివేకం ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియచేస్తూ ఉంది. ఏది నిత్యం ఏది అనిత్యం అని నా ప్రాక్టికల్ అనుభవం, అంటే మనందరి ప్రాక్టికల్ అనుభవం చెప్తాను. ఈ ఊరు మా ఊరు, శివాలయం ఊరు చివరిలో ఉంది. మా చిన్నతనంలో శివాలయంకి వెళ్ళాలంటే 5 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా పెద్ద ప్రాంగణం, 3 days ఉండేవాళ్ళు. ఒకసారి శివాలయం చూడండి, చాలా పెద్దగా ప్రదక్షిణలు కూడా చేయొచ్చు. 5 నిమిషాల్లో పరిగెత్తేవాళ్ళం. అక్కడంతా ఎగిరేవాళ్ళం, తిరిగేవాళ్ళం, గోడలు ఉన్నాయి, ఎగిరి దూకేవాళ్ళం, రకరకాలుగా ఉండేది. అప్పుడు ఈశ్వరుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంచుమించు మేము ఊరు విడిచిపెట్టి 42 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. నేను అలాగే ఉన్నానా? నేను మా ఇంటి దగ్గర నుంచి శివాలయానికి 5 నిమిషాల్లో పరిగెత్తిపోయినాడిని. ఇప్పుడు ఇక్కడి నుంచి బేబీ వాళ్ళ ఇంటికి పోవాలంటే 15 నిమిషాలు పెట్టేట్టు ఉంది, కుంటుకుంటూ నడుచుకుంటూ పోయేసరికి. అంటే ఈ శరీరం ఎన్ని మార్పులకు లోనవుతుంది. ముందు ఇక్కడ ఉన్నామా, తల్లి చేతుల్లో ఉన్నాం, తర్వాత భుజం మీదకి వెళ్ళాం, తర్వాత చంకలో కూర్చున్నాం, తర్వాత బోళ్ళబడ్డాం, పాకాం, దోగాడాం, తప్పటడుగులు వేసాం, నడిచాం, పరుగులు తీసాం, పెద్దవాళ్ళు అయ్యాం. సరే, భగవంతుడి దయ ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డాం, జీవిస్తూ ఉన్నాం. ఇలా మన శరీరాన్ని గమనించుకుంటే మనలోని ఎన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. ఇలా నిత్యము మార్పులకి లోనయ్యేది అనిత్యం. ఎప్పుడు ఎటువంటి వికారాలకి లోను కాకుండా ఎల్లప్పుడూ ఒకేలాగా స్థిరంగా ఉండేది నిత్యం. ఆ నిత్యమే భగవంతుడు. డబ్బు ఉందండి, పొలం ఉందండి. పొలం ఈరోజు చాలా రేట్ వచ్చింది. ఎకరం 10 లక్షలు 20 లక్షలు ఉండేది సపోజ్ ₹1,00,00,000 వచ్చింది. ఒక రైతు అమ్ముకున్నాడు. అంటే ₹1,00,00,000 పెట్టుకుంటాడా? లేదు. ఈయన ఎప్పుడైతే అమ్మినాడో ఈ పొలం ఓనర్ పేరు మారిపోయింది. రంగయ్య అమ్మినాడు, ఇంకో రామయ్య కొన్నాడు. ఇప్పుడు ఓనర్ దానికి రామయ్య. అంటే ఓనర్షిప్, యజమాని పేరు మారిపోయింది. పోనీ కొన్నాయనైనా ఆ డబ్బును ఏం చేయాలి? ఇంకో స్థలం కొనాలి, లేదా ఒక ఫ్లాట్ కొనాలి, ఒక ఇల్లు కొనాలి. అలా ఉన్న పొలం కాస్త ఆస్తి రూపంలో ఉన్నది ఇప్పుడు ఇళ్ల స్థలం కిందనో, ఫ్లాట్ కిందనో, ఇండివిజువల్ హౌస్ కిందనో, షేర్స్ కిందనో అది మారిపోతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు యజమాని పేరు మారుతూ ఉంది, ఆ ఆస్తి కూడా ఆ రూపం మారుతూ ఉంది. ఇలా మార్పులకి లోనయ్యేది ఎప్పుడు కూడా అనిత్యం. కాబట్టి అటువంటి వాటి మీద నువ్వు దృష్టి ఉంచకు అన్నారు బాబా దీక్షిత్ గారితో. ఎప్పుడు నిత్యం వైపుకే నీ మనసును ఉంచు. కాబట్టి ప్రతిసారి కూడా ఏది నిత్యమో ఏది అనిత్యమో అని గ్రహించగలిగే వివేకాన్ని సంతరించుకోగల శక్తి ఒక్క బుద్ధికి ఉంది, ఇతర జీవరాశికి లేదు. అందుకే మనం ఏదన్నా తప్పు చేస్తే పెద్దవాళ్ళు కోపడితే ఆ మాత్రం బుద్ధి లేదా అంటారు. అందుకు బుద్ధి అనే మాట అంటారు. రెండవది, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకున్నాం అనుకుందాం. ఇప్పుడేం చేయాలి? అనిత్యం వైపుకి, అంటే ప్రాపంచికత వైపుకి, మన శరీరం, మన కుటుంబం, మన ఆస్తిపాస్తులు, మన కీర్తి ప్రతిష్టలు, వీటి వైపులో ఉన్నటువంటి మనసుని కాస్త అనిత్యం కాబట్టి ఇవన్నీ సద్గురు చెప్తున్నారు కాబట్టి వీటి నుంచి మనసుని మరల్చి దీన్ని గురువు వైపుకి లేదా భగవంతుడి వైపుకి మరల్చటమే వైరాగ్యం. ఇటువంటి వైరాగ్యాన్ని కూడా సంతరించుకునే ప్రత్యేక శక్తి ఈ బుద్ధికి ఉంది. అలా కనుక బుద్ధి భౌతికం అంటే ముందు మనం చేసుకున్నట్టుగా దృష్టి బాహ్యానికి ఉంటుంది, బాహ్య విషయాల వైపుకు ఉంటుంది. ఆ బాహ్య విషయాల నుంచి మనసుని వెనక్కి తెచ్చుకుని వివేక వైరాగ్యాలతో దీన్ని
భగవంతుడి వైపుకి మరలిస్తే ఇది ఆధ్యాత్మికం. కాబట్టి ప్రాపంచిక విషయాల నుంచి నివృత్తి పొంది తిరిగి ఈ మనసుని భగవంతుడికి సమర్పించడాన్ని లేదా భగవద్ దర్శనం చేసుకోవడం, సాక్షాత్కారం అనండి లేదా ఆత్మ సాక్షాత్కారం అనండి, ఇది ఆధ్యాత్మికం. కాబట్టి -2లో ఉండే వ్యక్తి 0కి రావాలి, 0 నుంచి మళ్ళీ +2 +10కో +11కో పోవాలి. బాబా గారు చెప్పారు, 1 అడుగు నా వైపు పోయి నేను 10 అడుగులు నీ వైపు వేస్తానని. అంటే 1 + 10 11 అనుకుంటే 11 యూనిట్స్ మనకు బాబా గారికి మధ్యలో ఉన్నాయనుకుంటే 1 అడుగు వేయి నా వైపు అన్నారు ఆయన, 10 అడుగులు వేస్తానన్నారు. మనం ఎక్కడున్నాం? X-యాక్సిస్లో -2లో ఉన్నాం, -3లో ఉన్నాం, -4లో ఉన్నాం. అక్కడి నుంచి 0కి రావాలి ముందు. అలా ఎవరు మార్చగలరు అంటే ఒక్క సద్గురువు మాత్రమే మార్చగలరు. బాబా చెప్పారు 28వ అధ్యాయంలో మేఘశ్యాముడి వృత్తాంతంలో, ఎవరైతే నాపై భారం మోపి నన్నే నిరంతరము ధ్యానిస్తూ నాలో లీనమవుతారో అటువంటి వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అన్నారు ఆయన. శరీర వ్యాపారం నడిపించేది ఆ సూత్రధారి బుద్ధి. శరీరం, బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇందులో మనం ఏ పని చేయాలి అని నిశ్చయించేది బుద్ధి, డిసైడర్ బుద్ధి. అయితే ఈ బుద్ధి నిర్ణయాన్ని ఇంద్రియాల ద్వారా అమలు చేసేది మనసు. అది మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బుద్ధి కనుకైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనసు. సరే, మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్, అది వేరే విషయం. కాబట్టి బుద్ధి తీసుకున్న నిర్ణయాన్ని మనసు అమలు చేస్తుంది ఇంద్రియాల ద్వారా. బుద్ధి తీసుకునే నిర్ణయాన్ని మనసు అమలు చేసేలా చూసుకోవడమే, మనసుని ఆ విధంగా మరల్చుకోవడమే సాధన. ఇలా ఒక వ్యక్తి ఈ సాధనామయ జీవితాన్ని గడపడమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం. అంటే తనను తాను తెలుసుకోవడం, ఆత్మను తెలుసుకోవడం ఆధ్యాత్మికం. తెలుసుకుంటే నేను ఎప్పుడైతే శరీరాన్ని అనే భ్రమలో ఉన్నానో, ఇది నేను అనుకుంటున్నా, ఇదో నా పేరు చెప్పారు, ఇదిగో నన్ను చూడంగానే ఈ శరీరం నాది, ఈ రూపం నాది అనుకుంటున్నా. ఎప్పుడైతే నేను అనేది ఉందో నాది అనేది కూడా ఉంటుంది. ఇదో నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు, నా కీర్తి ప్రతిష్టలు, అన్నిటికీ భౌతికంలో నేను అన్నది కేంద్రంగా ఉంటుంది. సో భౌతికానికి కేంద్రం కేవలం నేను, కానీ ఆధ్యాత్మికానికి కేంద్రం నేను కాదు, ఉన్నది నీవే. కాబట్టి నీవు, కాబట్టి ఈ నేనుని నీవుగా నీ వైపుకి మరల్చాలి, నాదిని నీది వైపుకి మరల్చాలి. ఇలా మరల్చుకునే ప్రయత్నం చేయడమే సాధన, అదే ఆధ్యాత్మిక మార్గం. అలా నడిపించగలిగేది ఒక్క గురువే. శాస్త్రాలు కాదు, పురాణాలు కాదు, గ్రంథాలు కాదు. 32వ అధ్యాయం సచ్చరిత్రలో 4 భగవంతుడి కోసం అడవిలో అన్వేషణ చేస్తున్నారు. 4 ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చెప్తున్నారు. ఒకరు మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలి అంటున్నారు, ఒకరు ఏది నిత్యమో ఏది అనిత్యమో గుర్తించాలి అంటున్నారు, ఒకరు మన స్వకర్మలతో మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటున్నారు. అంటే ఒకరు కర్మ మార్గం చెప్తే, ఇంకొకరు జ్ఞాన మార్గం చెప్తే, ఇంకొకరు యోగ మార్గం చెప్తున్నారు. కానీ 4వ వ్యక్తి ఇలా కాదు, శాస్త్రం చెప్పినట్టుగా మనం ఆచరించాలి. పంచప్రాణాలు మన శరీరంతో సహా గురువుకు సమర్పించి గురు అనుగ్రహం పొందడం ద్వారా మాత్రమే మనం భగవంతుని దర్శించుకోగలం. కాబట్టి గురువును ఆశ్రయించడం అవసరం అని 4వ వ్యక్తి చెప్తున్నారు. ఈ 4లో బాబా గారు ఎవరు? ఎన్నో వారు? 4వ వారు బాబా గారు. సరే, ఈ 4 చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాస్తవమే, బాబా గారు చెప్పినట్టుగా భక్తి మార్గంలో వెళ్ళినప్పటికీ యోగ మార్గం చెప్పినట్టుగా మనసుని మరి స్థిరంగా చేసుకోవాలి కదా. మనసు అత్యంత చంచలంగా ఉంటుంది. ఎలుక కళ్ళు గమనించారు ఎప్పుడైనా? ఎలుకలు కనబడుతున్నాయా? కనబడడం లేదా? బాగానే కనబడుతుంటాయి. సో ఎముకల కళ్ళు గమనించండి, అత్యంత చంచలంగా ఉంటాయి. మనిషి మనసు కూడా
అంతే చంచలంగా ఉంటుంది. శరీరం ఇక్కడ ఉంది మిత్రులారా, మనసు ఇక్కడే ఉందా? ఇంటికి పోలేదా? ఊరి దాకా పోలేదా? పిల్లల్ని బలకరించలేదా? మనవాళ్ళ గురించి ఆలోచించలేదా? గొప్పవాళ్ళు మీరు అందరూ. నా అదృష్టం మీ అందరితో కలిసి సత్సంగం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మనసు అత్యంత చంచలం. సంకల్పం ఉంటుంది, వికల్పం ఉంటుంది. రోజుకి మనసు ఎన్ని ఆలోచనలు చేస్తుంటుంది తెలుసా? ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలుసా? ఒక ఆరోగ్యమైనటువంటి మనిషి ఒక రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తారు? 65,000 ఆలోచనలు చేస్తారట. 65,000 of thoughts will be arising from the mind for an average person. ఇది ఒక స్టడీ చెప్తున్నటువంటిది. మరి ఇన్ని ఆలోచనలతో ఉన్నటువంటి మనసు నిలకడగా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మనసుని నిలకడగా చేసుకోవాలి అని అంటే మనసులో సంకల్పం వికల్పం ఉండకూడదు. మనసులో కోరిక అనేది ఉండకూడదు. కోరిక అనేది ఉన్నంతకాలం ఆ కోరిక తీరితే బాగానే ఉంటుంది. తీరకపోతే ఎవరి వల్ల తీరలేదు వాళ్ళ పట్ల క్రోధం వస్తుంది. లేదు మన పనులతో కాస్త మనం సంపాదించుకున్నాం, దీన్నంతా మనమే అనుభవించాలా అనే లోభం ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇదిగో నా కుటుంబం, నా పిల్లలు, మేము మాత్రం అనుభవించాలా అనే మోహం తయారవుతుంది. నేను కాబట్టి ఇంత సంపాదించాను అనే మదం స్టార్ట్ అవుతుంది. లేదా మనకన్నా ఇంకెవరైనా బాగా సంపాదించారా, మంచి పేరు తెచ్చుకున్నారా, వాళ్ళ పట్ల మత్సరం ప్రారంభమవుతుంది. అలా అరిషడ్ వర్గాలకి మూలం ఎక్కడుందంటే మొట్టమొదటిదైనటువంటి కామం కోరికలో ఉంది. నాన్న ఏంటమ్మా ఇది? కాసేపు ఉంచకూడదా? మధ్యాహ్నం కట్టకూడదా? చెప్పలేను ఇట్టయితే, మీ ఇష్టం. ఇంకా చాలా కష్టం ఇది చెప్పడం, చాలా కష్టం చెప్పడం. ఇదే సమస్య. ఫస్ట్ స్లాట్ మీరు నాకు ఇస్తారు. సో అన్నిటికీ ఈ సంకల్పం మొదటిది. మనసు నిలకడగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే, మా ఊరి పక్కనే నేలబావి ఉండేది. నేలబావి చిన్నపాటి బొద్దు ఉండేది. మేము అటు చుట్టూ కూర్చొని ఉండేవాళ్ళం. పని పాట ఏముంది ఇంకా? దాంట్లో కుదురు కూర్చుంటామా, కిందకి తాబేళ్ళు ఉండేటి, చిన్న చిన్న కప్పలు ఉండేటి. ఆ ఇంట్లో వాళ్ళు స్నానం చేస్తే పడిపోయిన బిళ్ళలు సోప్ బాక్సులు ఉండేటి. బిళ్ళ ఎలా ఉంటుంది? బిళ్ళ కరిగిపోద్ది కదా, అబద్ధం చెప్పిన అతకాలి కదా. సబ్బు బిళ్ళ బాక్సులు ఉండేటి. చుట్టూ కూర్చునేవాళ్ళం మేము. ఊరికే కూర్చుంటామా, రాళ్ళు వేస్తుండేవాళ్ళం. రాయి వేస్తే ఏమైంది? నీళ్లు కదలికి వచ్చింది. నీటి కదలికి వస్తే ఆ కింద ఉండే మాలిన్యం అంతా నీళ్ళలో కలిసింది. ఇప్పుడు పైనుంచి మాకు వస్తువు కనబడడంలే. కనబడుతుందా? కానీ కనిపించింది చాలాసేపటికి. ఎప్పటికీ? మళ్ళీ ఆ వచ్చిన ఆ సెడిమెంట్ అంతా కూడా మెల్లగా సెటిల్ అయ్యేంత వరకు. అంటే మనసు అనే ఈ బావిలో అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు, అది వాస్తవం. కానీ భగవంతుడు మనలోనే ఉన్నాడు అని ఎందుకు మనకు అనుభవానికి రావడం లేదు అని అంటే, ఎప్పటికప్పుడు ఆయన బావి అడుగులో ఉండే వస్తువు అయితే ఆ బావిలోకి మనం ఏం చేస్తాం? ఎప్పటికప్పుడు కూడా రాళ్ళు వేస్తూ ఉన్నాం. ఏ రాళ్ళు ఇవి? కోరికలు. కోరికలు రాయేసినప్పటికీ అది మళ్ళీ డిస్టర్బ్ అయిపోతూ ఉండే, మనసంతా అల్లకల్లం అయిపోతుండే. పోని ఆయన కోరిక తీర్చాడు, చాలు అనుకుంటామా? ఫుల్ స్టాప్ పెడతామా? ఫుల్ స్టాప్ పెట్టడం అసలు మనకు చేత కానే కాదు. ఏం పెడతాము? కామా 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 అండ్ సోన్. ఎన్ని కోరికలు కోరుతూనే ఉంటాం. మన హక్కు. ఎవరిని కోరుతాం? తల్లినే కోరుతాం. తల్లిని కాక ఇంకెవరిని కోరుతాం? కాబట్టి కోరికలు కోరుతున్నంత వరకు మనసులో ఈ మాలిన్యం పేర్కొంటూనే ఉంటుంది. మనలోనే ఉండే భగవంతుడు మనకు అనుభవానికి రారు, ఇది వాస్తవం. కాబట్టి మనసు నిలకడగా ఉంచుకోవాలి అని చెప్పిన యోగ మార్గం కరెక్టే. ఏది నిత్యం ఏది అనిత్యం అని గ్రహించు అని చెప్పిన జ్ఞాన మార్గం కరెక్టే. అలాగే మనం సాధన చేసుకుందే, సత్కర్మలు ఆచరించందే,
వివేకాన్ని వైరాగ్యాన్ని సంతరించుకోనిదే ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేయలేం అని చెప్పిన కర్మ సిద్ధాంతం కరెక్టే. కాబట్టి ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ సాధకుడు తక్కిన 3 మార్గాల గుండా కూడా ప్రయాణం చేసి తీరవలసిందే. 4 కరెక్టే. సరే, వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నారు. కాకపోతే మనలాంటి సంసారులకు గృహస్థులకు బాబాగారు సూచించినటువంటి మార్గం భక్తి మార్గం. భక్తి మార్గంలో శరణగతి, ఇది బాబాగారు మనకు సూచించిన సాధన మార్గం. ఆ శరణగతి మార్గానికి మనల్ని కొనిపోయేదే సచ్చరిత్ర గ్రంథం. ఆ సచ్చరిత్ర గ్రంథం నిత్యం శ్రవణం, మననం, చింతన, పరిశీలన, అధ్యయనం చేసి ఆచరిస్తే ఖచ్చితంగా గమ్యానికి చేర్చి తీరుతుంది. కారణం బాబాగారి సంకల్పశక్తి, క్రియాశక్తి, ఆయన సకల శక్తులు అక్షర రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి సచ్చరిత్ర గ్రంథంలో. ఇక్కడ 4 వెళ్తూ ఉన్నారు. ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటూ. వీళ్ళకి ఒక వంజరి ఎదురొచ్చాడు. ఒక ఆటవికుడు, పత్యనారాయణరావు గారు బంజారా అని రాశారు. మొత్తం మీద ఆయన అడవిలో ఉండేటువంటి ఒక ఆటవికుడు ఎదురొచ్చాడు. అయ్యా, మీరు వీళ్ళు ఆతురుగా తిరుగుతున్నారు అడవిలో, ఎక్కడికి పోతున్నారు అన్నారు. ఆహా, చెప్పలేదు, రహస్యం. ఎందు నిమిత్తం వెళ్తున్నారు? ఆహా, చెప్పేది లేదు. సరే, చెప్పపోతే పర్వాలేదు, మంచి ఎండ, ఇదే మాదిరి మంచి ఎండ ఉంది, ఈ అరణ్యం చాలా దట్టంగా ఉంది, ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి ఈ మార్గంలో ఎలా తిరగాలో మీ ఇష్టానుసారం తిరగకుండా మార్గంలో ఎలా తిరగాలో తెలిసినటువంటి ఒక మార్గదర్శకుడిని వెంట తీసుకువెళ్ళండి, కాస్త సహనం వహించండి అని చెప్తారు ఆయన. ఎవరికి చెప్తున్నారు? ఈ 4 పుస్తక జ్ఞానులకు. ఎవరి మార్గం వాళ్ళదే కరెక్ట్ అని వాదించుకుంటున్నారే. కాబట్టి ఇంత గొప్పగా వాళ్ళ నాళ్ళు చెప్పుకునే వాళ్ళకి ఒక ఆటవికుడు, ఒక బంజారా, ఒక పల్లెటూరు వ్యక్తి చెప్తే నచ్చుతుందా? ఆహా, నీ మాట ఏంటి మేము వినేదని వీళ్ళు ముందుకు వెళ్ళారు. తిరిగారు. ఎక్కడ బయలుదేరారో మళ్ళీ అక్కడికే వచ్చారు. తిరిగి ఆ వంజీర్ కనబడ్డాడు. కారణం ఏంటి? ఆ అడవి ఎలా ఉంది? చెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి, దట్టంగా కొమ్మలు ఉన్నాయి, సూర్యకిరణాలు కూడా లోనికి ప్రవేశించలేనంతగా. ఇప్పుడు ఆ సూర్యకిరణం ప్రవేశించబట్టే కదా ఈ గుడ్డగట్టాలను వచ్చింది మన మిత్రులు. అక్కడ అట్లేదంట, సూర్యకిరణం కూడా లోనికి ప్రవేశించలేనంతగా దట్టంగా ఉంది. ఇక లోపల గడ్డి, మోకాట్లోతుకి గడ్డి ఎదిగిపోయింది. అసలు మనుషులు నడిచిన అడుగులు కూడా కనబడడం లేదు, అంత దట్టంగా ఉంది, అంత ఎత్తుగా ఉంది ఈ గడ్డి. ఆ మార్గంలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు. సచ్చరిత్ర ఎంత గొప్పదో నేను మరొకసారి మనవి చేస్తున్నాను మిత్రులారా. అరణ్యంతో దేంతో పోల్చారు? అరణ్యం ఎక్కడుంది? అరణ్యంలో వెతకడం ఏంటి అంటారు చాలామంది. అరే, అరణ్యం నీ మనసులో ఉందయ్యా అంటున్నాను నేను. అరణ్యం నీ మనసులో ఉంది, కారణం భగవంతుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి అరణ్యం, మనసు అనే అరణ్యంలో దేవుడు ఉన్నాడు. నువ్వు మనసులో వెతుక్కోవాలి దేవుడిని. కాకుంటే ఈ మనసులో చెట్లు ఎత్తుగా ఉన్నాయి. ఏంటా చెట్లు? నేను అనే అహంకారం. నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి చేశా, నేను కాబట్టి ఆ పని చేశా, నేను కాబట్టి ఆ గ్రంథం రాశా, నేను కాబట్టి అది చేశా, ఇది చేశా, నేను కాబట్టి సూర్యుడు మండిపోతున్నాడు, నేను కాబట్టి వెన్నెల చల్లగా ఉంటుంది, నేను చెప్పబట్టి ఐసుగడ్డ చల్లగా గట్టిగా ఉంటుంది అని చెప్పుకునే వాళ్ళు సొసైటీలో చాలామందిని మనం చూస్తున్నాం. ఈ నేను అహంకారం ఎలా ఉంది? ఎత్తుగా ఎదిగిపోయింది, మనం ఇంక దాన్ని వంచలేనంతగా. మరి ఈ గడ్డి ఏంటి అంటే మమకారం. నాది, నా భార్య, లేదా నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, నా మనోళ్ళు, నా మనవరాళ్ళు. అలా ఈ అహంకార మమకారాలు ఇలా చిక్కగా దట్టంగా అడవులు ఉండిపోయినాయి. ఆ మార్గంలో ఎవరు నడిచారో వాళ్ళ అడుగులు కూడా కనబడనంతగా. అంటే ఏంటి? మనకన్నా ముందు సచ్చరిత్రలో చెప్పిన మాల్సాపతి గారు, రాధాకృష్ణమయ్య గారు, నోల్కర్, నిమోన్కర్, మేఘశ్యాముడు, కాకాసాహెబ్ దీక్షిత్, అలాగే
తర్వాత బివి నరసింహస్వామి గారు, మన ఆచార్య ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు, మొన్నటి ఆలూరు గోపాలరావు గారు, పొన్నూరు వారు. తెలుసా? ఎంతమంది తెలుసు గోపాలరావు గారు? ఇక్కడ తెలుసు, ఇక్కడ చేతులు వేస్తాయి. అక్కడ అడిగాను అందుకే. కాబట్టి వారి వరకు చాలామంది వాళ్ళు బాబా గారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు, దగ్గరయ్యారు. వాళ్ళ మార్గం మనకు చూపించారు. కానీ ఆ మార్గం మనకు కనపడడం లేదు. కారణం మన మనసులో ఉండే అహంకార మమకారాలు. అడవి ఎలా ఉంది? చిక్కగా ఉంది. ఆ సూర్యకిరణం కూడా ప్రవేశించలేనంతగా. అంటే గురువు బోధ అనే ఆ కాంతి కిరణం కూడా ప్రవేశించలేనంతగా మోహం పెనవేసుకుని ఉంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీత మొత్తం పూర్తయ్యాక అర్జునుని ఏమడిగారు? నీ అజ్ఞానం తొలగిందా అనలేదు, నీ మోహం తొలగిందా అన్నారు. అర్జునుడు కూడా నా మోహం తొలగింది అన్నారు. కాబట్టి ఈ నలుగురు ముందుకు వెళ్ళారు, చివరికి మళ్ళీ మొదటికి వచ్చారు. మళ్ళీ ఆ వంజరి వీళ్ళకి ఎదురొచ్చాడు. అయ్యా, నేను ఇందాకే చెప్పాను, మీరెక్కడో మార్గం తప్పినట్టుగా ఉంది. కాబట్టి పెద్ద పనైనా చిన్న పనైనా ఇలా చెయ్యి అని చెప్పేందుకు ఒక మార్గదర్శి తోడు పెట్టుకోవాల్సిందే. ఆ మాట నేను ముందే చెప్పాను. ఏదైనా సరే మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోమని చెప్తే దాన్ని ఈశ్వరుడి వరంగా భావించండి, ఆ అన్నం స్వీకరించండి. అది మీరు ఏ పని కోసం వెళ్తున్నారో అది మీకు సిద్ధిస్తుంది. కాబట్టి పాప ముందు ఆయన కాస్త రొట్టె తినమన్నాడు, మంచినీరు తాగమన్నాడు. వీళ్ళు వినలేదు కదా, మళ్ళీ చెప్తున్నాడు, కూర్చోండి, రొట్టె తినండి, మంచినీళ్ళు తాగండి, కాస్త ధైర్యం వహించండి అన్నాడు. ముందేమో సహనం వహించండి అన్నాడు, ఇప్పుడేమో ధైర్యం వహించండి అంటున్నాడు. ఏంటి దానికి దీనికి? అదే సచ్చరిత్ర అంటే. కాబట్టి సచ్చరిత్ర ఎందుకంటాం? ఇందుకోసమే అంటాం సచ్చరిత్ర అని. 100 సార్లు అంటాం, 1000 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం. జీవించున్నంత కాలం సచ్చరిత్ర అంటూనే వెళ్ళిపోతాం. దాంట్లో ఏమీ రెండోది లేదు. బాబాగారు మాకు ఇచ్చిన గ్రంథం సచ్చరిత్ర. వేరే వాళ్ళకి వేరే గ్రంథం ఇచ్చి ఉండొచ్చు, దాన్ని కాదనేందుకు లేదు. కానీ సచ్చరిత్ర ఇచ్చారు, దాని గురించి తెలియజేయంటున్నారు. ఆయన స్ఫురణ ఇచ్చిన మేరకి, ఆయన అవకాశం ఇచ్చిన దగ్గరంతా సచ్చరిత్ర గురించి చెప్పుకునేందుకే వస్తాను. సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు. కారణం ఏంటి? బాబాగారి సూచనలు ఉన్నాయి, బాబాగారి సలహాలు ఉన్నాయి, బాబాగారి సత్యవచనం ఉంది, బాబాగారి ప్రమాణం ఉంది, బాబాగారి హెచ్చరికలు ఉన్నాయి, బాబాగారి ఆజ్ఞలు ఉన్నాయి. వెరసి ఇవన్నీ బాబాగారి వరాలు. సచ్చరిత్రలో బాబాగారు వరాలు ఇచ్చేశారండి. వరం కోసం ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. కుదురుగా కూర్చొని ఇంట్లో సచ్చరిత్రను దగ్గర పెట్టుకొని రోజు చదివి అర్థం చేసుకుని మనం కానీ ఆచరిస్తే నీకే వరం కావాలో ఆ వరం వచ్చేసిందే. నీ అకౌంట్లో పడిపోయింది. ఆ నీకు అకౌంట్లో పడడానికి పాస్వర్డ్ ఉంటుంది, ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ఏంటో నువ్వు సచ్చరిత్ర చదివితే నీకు ఓటీపీ తెలుస్తుంది. నువ్వు ఓటీపీ కొట్టావా, నీ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిపోద్ది. అది బాబాగారు, నా భూతం నా భవిష్యత్తు. అందుకు సద్గురు అంటే కూడా చాడడం లేదు బాబాగారిని, సమర్థ సద్గురువు. అమ్మ చెప్పారు, చెవటం అమ్మ, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. ఎందుకు తిరగాల? నాకు తిరిగే ఓపిక లేదు, నాకు అంత సమయం కూడా లేదు. కేవలం ఇప్పుడు భారతీయుడి సగటు ఆయువు ప్రమాణం 72 సంవత్సరాలు. మరి ఏం చేశాను నేను? 62 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా నా ముందు ఉండేది 10 సంవత్సరాలే ఆయన అనుమతిస్తే. ఇంకా నేను ఎక్కడ తిరిగాను? అదిగో వచ్చి ఆయన ముందు కుదురుగ్గా కూర్చుంటా. ఎక్కడైతే ఆయన గురించి స్మరణ జరుగుతుందో అక్కడికి వచ్చి కూర్చుంటా. నాకు ఆయన గురించే వినాలా, నేను ఆయన మాట మాట్లాడాలా, నేను ఆయన గురించే చదవాలా. నాకెందుకు ఇంకా అన్నీ ఆయనే అని నేను నోడుతా అంటూ, అన్నీ ఆయనే, సర్వం బాబానే అని అంటూ, నేను ఆయన విడిచిపెట్టి ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి అసలు? కాబట్టి బాబాగారు, సచ్చరిత్ర, సత్సంగం, ఇవి ఆ బాబాగారు అనుగ్రహంతో లభించేటివి. సరే, ఇక్కడ ఆయన ధైర్యం వహించండి అన్నారు. సరే, మొదటి ముగ్గురికి బాబాగారి మాట రుచించలేదు. కానీ 4వది అనేటువంటి బాబాగారికి అనిపించింది, చూడు ఎంత ప్రేమగా ఈయన రొట్టె తినమంటున్నారు, ఎంత ప్రేమగా ఈయన నీరు త్రాగమంటున్నాడు అని
ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వీళ్ళు ఆయన రొట్టె తిన్నారండి, నీరు త్రాగారండి. ఇప్పుడు బాబా గారికి గురువు ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యారు? ఇదిగో ఆకాశం అంత ఎత్తుకి ఎన్నో చేతులతో దగదగ మెరిసిపోతూ, కళ్ళు చూడలేనంతగా కాదు, అలా కాదు, సినిమాటిక్గా కాదు. ఏ వంజరైతే 1-2 సార్లు రొట్టె తినమన్నాడో, నీరు త్రాగమన్నాడో, ఆ వంజరే ఇప్పుడు గురువుగా ప్రకటమయ్యారు. కారణం ఏంటి? అంతకుముందు ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనపడ్డారు అంటే అంతకుముందు ఆయన మాటల పట్ల విశ్వాసం ఉంచలా, ఇప్పుడు ఆయన మాట పట్ల విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచితేనే ఆయన మన గురువు. కాబట్టి గురువు మాట పట్ల మనం విశ్వాసం ఉంచితేనే ఆయన గురువు అవుతారు. విశ్వాసం ఉంచకుండా ఆయన ఎలా మన గురువు అవుతారు? సో ఇప్పుడు ఆయన గురువుగా ప్రకటమయ్యారు. వెళ్ళి ఆయన ఆశ్రయించారు. సరే, నువ్వు నా వెంట వస్తావా? నువ్వు దేనికోసమైతే వెతుకుతూ ఉన్నావో దానిని నేను వెంటనే చూపిస్తా. వెంటనే అనే మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. అది బాబా గారి సమర్థత. అందుకే సమర్థ సద్గురు ఆయన. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో దానిని నువ్వు నా వెంట వస్తే వెంటనే చూపిస్తా. కానీ కండిషన్, బాబా గారు సచ్చరిత్ర నిండుగా వరాలు జల్లని చెప్పాను. ప్రతి వరం ఇచ్చేస్తున్నారు. ప్రతి వరానికి ఒక కండిషన్, ఒక నియమాన్ని ఆయన జోడించారు. ఇక్కడ కూడా నియమం ఏంటి? కానీ నా మాటలు ఎందు విశ్వాసం ఉంచాలి, నేను చెప్పినట్లు ప్రవర్తించాలి. కాబట్టి దేని వెతుకుతున్నారు వీళ్ళు? భగవంతుని వెతుకుతున్నారు. దాన్ని నేను వెంటనే చూపిస్తా. ఇంత సమయం దేనికి? కానీ నా మాట ఎందు నువ్వు విశ్వాసం ఉంచాలి, నేను చెప్పినట్లు ప్రవర్తించాలి. ఆయన చెప్పినట్లు ప్రవర్తించకపోతే ఎలా ఆయన పట్ల మనకు విశ్వాసం ఉన్నట్టు? నేను బాబా గారి భక్తుడిని చెప్పుకుంటూ సచ్చరిత్ర చెప్పిన దానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తే నేను ఎలా బాబా గారి శిష్యుని అవుతాను, బాబా గారి భక్తుడిని ఎలా అవుతాను? మీరు అనుకున్నారు కాక, కానీ ఆయన ఎలా అనుకోవాలి నన్ను ఆయన భక్తుడని, ఆయన శిష్యుడని? మీరు అనుకుంటే ఏమొస్తుంది నాకు? ఆయన అనుకుంటే ఆయన అనుగ్రహంతో అదో కొలంబాలో ఓ చిన్న ముక్కు వచ్చినా చాలు అన్నారు 11వ అధ్యాయంలో హాజీ సిద్దిక్ ఫాల్కే. ఆయన అనుకోవాలా? ఆయన ఎప్పుడు అనుకుంటారు? ఆయన మాట పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పినట్లు ప్రవర్తించాలి. సరే అన్నారు. ఆయన ఈ బాబాని తీసుకెళ్లారు. ఆయన గురువు తీసుకెళ్ళి బావిలో తల క్రిందుగా వేలాడదీశారు. కాళ్ళ పైకి, చేతుల కిందకి, కాళ్ళు 2 కట్టేశారు. రెండో కొన తీసుకెళ్ళి ఇదిగో ఆ కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు కట్టేశారు. నేను చెప్పినట్టు నేల బావిలో ఒక తాడు అంచేమో కొబ్బరి చెట్టు చుట్టేశారు, 2 అంచెం కాళ్ళకి కట్టేశాడు, తల కిందుగా వేలాడదీస్తున్నాడు. నన్ను ఆశ్రయించమన్నావు, నా వెంట వస్తే నువ్వు దేన్ని వెతుకుతున్నావు దాన్ని చూపిస్తానన్నావు, తీసుకొచ్చి ఇలా తల కిందులు కట్టేసి ఎటు వెళ్ళిపోయాడు. దాదాపు 10 గంటల వరకు కాలేదండి, 10 గంటల పాటుకు వదిలేశాడు. ఈయన 10 గంటల పాటు హ్యాంగ్ అవుతూనే ఉన్నారు. ఎలా ఉంటుంది అప్పుడు మన మనసు? 10 గంటల పాటు వస్తే తల కిందులు వెళ్ళాలి. దీపల్లా నరసింహారావు గారు ఏరుకోళ్ళు ఆఫ్ చేస్తే, కోళ్ళను ఆఫ్ చేస్తే తెలిసిపోద్ది విషయం. ఇదో తల కిందులు వెళ్ళాలి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు. అందుకు మళ్ళీ ఆయనే వచ్చారు. ఎవరు వేలాడి తీశారో ఆయనే వచ్చారు. చరచరా పైకి లాక్కున్నారు. ఎలా ఉన్నావు? ఏం జవాబు ఇవ్వాలండి? ఎలా ఉన్నావంటే ఈయనేం చెప్పారు? సచరిత్ర చదవలేదా? చాలా ఆనందంగా ఉన్నానండి. నేను ఎంత ఆనందాన్ని అనుభవించానో చెప్పడానికి నేను పామరుణ్ణి, నాకు మాటలు రావడం లేదు. ఇప్పుడు గురువు ఆయన్ని ప్రేమగా కౌలించుకున్నారు, వాళ్ళంతా ప్రేమగా నిమిరారు, తీసుకెళ్ళి తన ఆశ్రమంలో కూర్చోబెట్టుకున్నారు. పక్షి గనక తన పిల్లల్ని రెక్కలో పొదిగి పట్టుకున్నట్టు. అవును సార్. కాబట్టి ఇక్కడ ఆయన సహనం అని ఎందుకన్నారంటే, భగవంతుడి కోసం అన్వేషిస్తున్నావు, కానీ సద్గురు వస్తాడు నీ దగ్గరికి. సద్గురువుతో పరిచయం ఏర్పడేంత వరకు కొద్దిగా సహనంతో ఉండు. అది ముందు కొద్దిగా సహనాన్ని కలిగి ఉండండి అన్నాడు. సద్గురుతో పరిచయం ఏర్పరిచినంత మాత్రాన పనులు చకచక అయిపోవు. ఇదిగో ఆయన పరీక్ష పెడతాడు, తల కిందగా విరాలాడదీస్తాడు. దీన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం వహించు. రెండో మాట, ఈ 2 కనుకుంటే సద్గురువు ప్రాప్తిస్తాడు,
సద్గురు ప్రాప్తిస్తే వివేకాన్ని వైరాగ్యాన్ని కలిగిస్తారు. దాంతోనే అనిత్యమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి మన మనసు కాస్త నెమ్మదిగా నిశ్చల స్థితికి తీసుకువచ్చి వాటి నుంచి వెనక్కి తీసుకువచ్చి దీన్ని గురువు వైపుకి లేదా భగవంతుడి వైపుకి లేదా అంతర్ముఖం చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపంచిక ప్రవృత్తిలో ఉన్నటువంటి ఈ భౌతిక జీవితాన్ని ఈ ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి ఇంద్రియాలతో అనుభవించే భౌతిక జీవితానికి ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితానికి సమన్వయం గురువుని ఆశ్రయించడం ద్వారా, గురువుతో పరిపూర్ణ శరణాగతి పొందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 24వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏ విషయ సుఖాన్ని నువ్వు కోరాలి అనుకున్నా సరే ముందు దాన్ని గురువుకు సమర్పించు. అలా గురువుకు సమర్పించగా దేన్ని నువ్వు కోరుకోవచ్చో దేన్ని కోరుకోకూడదు, నువ్వు ఏ పని చేయవచ్చునో ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడవచ్చునో ఏ మాట మాట్లాడకూడదో నీ మనసుకి స్పష్టత వస్తుంది. అలా చేయగా కొంతకాలానికి మనసులో ఉన్నటువంటి వ్యసనం తొలగిపోతుంది, చెడు సంస్కారం తొలగిపోతుంది, అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అంతఃకరణం పరిశుద్ధమవడమే మనసు నిశ్చల స్థితికి రావడం అంటే. మనసు నిశ్చల స్థితికి వస్తేనే దీన్ని గురువుకు సమర్పించడానికి అర్హత వస్తుంది. అలా గురువును ఆచరించడం ద్వారా ప్రతి విషయాన్ని ముందు గురువుకు సమర్పించి ప్రతి విషయంలో కూడా గురువు నిర్ణయాన్ని తీసుకుని ప్రతిది కూడా గురువు నిర్ణయానికి విడిచిపెట్టి వారి నిర్ణయానుసారం కనుక మనం తృప్తిగా జీవించగలిగితే, మాస్టర్ గారు ఎగ్జాంపుల్ కదా మనకు భరద్వాజ మాస్టర్ గారు, వారు ఎలా జీవించి ఆచరణ చూపించారో మనందరికీ తెలుసు కదా, మనం చూసాం కదా మాస్టర్ గారిని. మాస్టర్ గారు ఈ ఊరికి వచ్చారు, ఎంతమంది చూశారు ఇక్కడ ఆయన్ని? ఎప్పుడు వచ్చారు? ఓకే. సో మాస్టర్ గారు మా ఊరికి చాలాసార్లు వచ్చారు, నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంటర్లో మాస్టర్ గారు మాకు లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హెడ్ వారు విద్యానగర్ కాలేజీలో, మా కాలేజీలో. సెకండ్ ఇయర్లో ఇంటర్లో ఆయన నాకు ఇంగ్లీష్ లెక్చరర్. మాస్టర్ గారు ఇలా ఉంటే నేను 4వ వరుసలో కూర్చునేవాడిని. సో మాస్టర్ గారి డ్రెస్సింగ్, మాస్టర్ గారి నడక, మాస్టర్ గారి నవ్వులు, ఆయన హావభావాలు ఇవన్నీ నా మనసులో ప్రింట్ అయినాయి. అలా ఆయన ఆశ్రయించి చూపించారు గురువుని ఎలా ఆశ్రయించాలో. కాబట్టి సాయికా బేట అని ఆయన అయ్యారు. సో మనం కూడా మాస్టర్ గారి లాగా సాయికా బేట అయ్యేలాగా బాబా గారికి మన తనువు, మన మనస్సు, మన వాక్కు, మన సర్వస్వాన్ని అర్పించుకునేందుకు అవసరమైన భక్తిని, శ్రద్ధని, నిష్టని, ప్రేమని, సహనాన్ని మనందరికీ బాబా గారు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారి పవిత్ర చరణాల వద్ద ప్రార్థన చేస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సార్ సమయం సరిపోయిందా? అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 నిమిషాల ముందే పూర్తి చేశారు.